వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాను, ఇక ప్రజా జీవితంలో ఉండబోతున్నా అని చెప్పారు. ఒకసారి ఆమె మాటలు కనుక గమనిస్తే ఏం చెప్తారు? అంటే నిన్న మండలిలో ఏడ్చినప్పుడు అయితే ఒక బాధ వేసింది. జాగృతి నుంచి మీకు అవకాశం ఇస్తే మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా చీప్ లిక్కర్ దందా చేసి ఒక్కటే ఒక విషయం చెప్తున్నా, నేను జాగృతిలో పనిచేసినప్పుడు చెప్పిన ఆ రోజు నేను తెలంగాణ జాగృతి ద్వారా ఎంతమందిని జాగృతం చేసిందాము. తర్వాత లక్ష్మీ నరసింహస్వామి అండి, లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు అన్నది అంటే తనలో మార్పు వచ్చిందేమో అనుకున్నా. నిజంగా తెలంగాణ రాజకీయాల్లో కొత్త రాజకీయ పార్టీకి స్కోప్ ఉందా? ఒకటి సతీష్, ఇప్పుడు నేను అనేది ఏంటంటే రాజకీయాల మీద మనం అంచనాలు వేయలేదు. పార్టీ పెట్టి ఎవడు వెళ్ళిపోమన్నాడు బీఆర్ఎస్ల నుంచి? మీ కుటుంబంలో ఏం లేకొట్టలేదు, నువ్వు ఒక శక్తిగా ఎదగాలని బయటకు వచ్చినావు. ఒక ఉద్యమకారుడిగా తండ్రి బతుకున్నప్పుడు ఇవన్నీ ఆయన చూడాల్సి వస్తుందంటే లోపల సగం చచ్చిపోయాడండి ఆయన. తెలంగాణ ఉద్యమకారులు తల్లుల బాధలు ఉంటాయి చూడు, చనిపోయిన వాళ్ళ బాధలు ఎట్లుంటాయి, అది కేసీఆర్ కుటుంబానికి తగిలిందనిపించి. కవిత కూడా కాంగ్రెస్లో చేరొచ్చు అని చెప్పారు. నిజంగా దీనికి ఏం చెప్పారు? కవిత గారు కాంగ్రెస్ పార్టీలో చేరుతుందని వ్యక్తిగా కవిత భవిష్యత్తులో రాజకీయ శక్తిగా తెలంగాణ మారుతుందా? సందేమా, నువ్వు మాతో ఉంటే బాగుంటుంది, నువ్వు నాతో చేయగలిగితే బాగుంటుంది, నీ అవసరం నాకు ఉందంటే ఏం చెప్తారు? మీరు స్ట్రాంగ్ ఉమెన్, మీరు ఒక కమిట్మెంట్ వ్యక్తి నాకు తెలుసు. కాకపోతే మీలో ఒక స్వార్థం ఉంటుంది, ఎవరు ఎదగొద్దు. ఒక బిడ్డలు గల తల్లిగా నేను చూసా, బిడ్డల మీద చెప్పినప్పుడు కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. మీరు ఎమోషన్ అవుతున్నారు ఇప్పుడు. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ రాబోతుంది. కేసీఆర్ గారి గారాల పట్టి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కూతురు ప్రస్తుత జాగృతి అధ్యక్షురాలు కవిత రాజకీయ పార్టీ పెట్టబోతున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టు కూడా ప్రకటించారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకనాడు జాగృతిలో అత్యంత కీలకమైన వ్యక్తిగా కవితకు సన్నిహితురాలుగా ఉన్న ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అలాగే ప్రధాన కార్యదర్శి సందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే సతీష్. ఒకనాడు జాగృతిలో చాలా కీలకంగా పనిచేశారు. అయితే ఒక ఫస్ట్ ప్రశ్న ఏంటంటే మాత్రం మండలిలో ఎమ్మెల్సీ కవిత కంటతడి పెట్టారు. అనంతరం కూడా చాలా వ్యాఖ్యలు చేశారు. తర్వాత గన్ పార్క్ దగ్గరికి వెళ్ళి కూడా ఒక మాట అయితే చెప్పారు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాను, ఇక ప్రజా జీవితంలో ఉండబోతున్నా అని చెప్పారు. ఒకసారి ఆమె మాటలు కనుక గమనిస్తే ఏం చెప్తారు? అంటే నిన్న మండలిలో ఏడ్చినప్పుడు అయితే ఒక బాధ వేసింది. ఎందుకు అంటే ప్రపంచంలో కన్న బిడ్డల మీద ఒట్టు ఎవరు పెట్టుకోరు. భర్త కన్నా ఎక్కువ పిల్లలే గొప్ప, పిల్లలే ఫస్ట్ అనుకుంటారు భారత స్త్రీగా. తర్వాత లక్ష్మీ నరసింహస్వామి అన్నది, లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు అన్నది అంటే తనలో మార్పు వచ్చిందేమో అనుకున్నా. ఏడ్చేటప్పుడు కొంచెం నా తెలంగాణ బిడ్డలం కదా, కొంచెం సెంటిమెంట్గా ఉంటుంది కదా, బాధ అనిపించింది. కానీ నాకు ఆమె కర్మ ఎట్లా అనిపించింది అంటే తెలంగాణ ఉద్యమకారులు తల్లుల బాధలు ఉంటాయి చూడు, చనిపోయిన వాళ్ళ బాధలు ఎట్లుంటాయి, అది కేసీఆర్ కుటుంబానికి తగిలింది అనిపించింది. అసలు వీళ్ళేంది వీళ్ళు చట్టసభలలో ఏడవడం ఏంది, ఆత్మగౌరవం అంటది, ఆస్తుల గొడవ కాదంటది. ఆ ఆత్మగౌరవం అంటే కేసీఆర్ ఇంట్లో పోయి కూర్చొని ఏడవాలే, కొట్లాడుకోవాలి. శాసన మండలికి పంపించింది ఎందుకు మిమ్మల్ని? ప్రజా సమస్యల మీద. నిన్ను రాజకీయంగా నువ్వు వచ్చేదేంది? నువ్వు ఆల్రెడీ రాజకీయాలలో నువ్వు ఆల్రెడీ పార్లమెంట్ సభ్యురాల్లాగా ఉన్నావు, నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నావు, మళ్ళీ కొత్తగా వచ్చేది ఏం లేదు. నేను అనేది ఏంది తమ్ముడు, ఒక్కటే ఒక్క విషయం చెప్తున్నా, నేను జాగృతిలో పనిచేసినప్పుడు చెప్పిన ఆ రోజు నేను, ఎప్పుడైతే తెలంగాణ జాగృతిని మీరు బీఆర్ఎస్లో కల్పనీకపోతున్నారో అది కరెక్ట్ కాదు, ఆ వేదిక ఉండనియండి అన్న. స్వాతంత్రంగా ఉండనీయమన్నాం. మీరు గౌరవ అధ్యక్షురాలాగా ఉండండి అన్నారు. ఆమె ఎలక్షన్లప్పుడు కూడా గౌరవ అధ్యక్షులాగానే పోటీ చేసింది. గెలిచిన తర్వాత అహంకారం వచ్చింది. అహంకారం వచ్చి ఏం చేసింది, తెలంగాణ జాగృతిని బీఆర్ఎస్లో కలిపేసి జాగృతి కమిటీలను రద్దు చేసింది. అప్పటికి మేము వచ్చేసాం బయటికి. మాకు బీఆర్ఎస్ పార్టీతో ఎప్పుడు సంబంధాలు లేవు. తెలంగాణ జాతర మహిళా విభాగం, నేను ఒక కన్వీనర్ని. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమాలు చేసినాము, మా మీద కేసులు ఉన్నాయి,
30-40 కేసులు ఉన్నాయి. మేము రైల్వే జైలుకు పోయినాము, ఓ రోజంతా ఉన్నాము, తెల్లారి వచ్చినాం, ఈ కేసులన్నీ ఎదుర్కొన్నాం, అన్నీ చేసింది. తెలంగాణ జాగృతి ద్వారా ఎంతమందిని జాగృతం చేసింది ఆమె. నేను అనేది ఏంటంటే కవితక్కకు ఇప్పటికైనా రిలేషన్ అయింది, హ్యాపీ. మీరు ఏడవకండి, మీరు స్ట్రాంగ్ ఉమెన్. నేను ఒక సిస్టర్గా చెప్తున్నాను, ఒక కేసీఆర్ బిడ్డగా మీరు కన్నెట్టి పెట్టుకోవద్దు. మీరు ఈరోజు చట్టసభలలో ఏడుస్తూ ఉద్యమకారుల గురించి మాట్లాడుతుంటే హాస్యాపదం అనిపిస్తుంది వాళ్ళకి, కానీ నాకు అనిపించట్లేదు. నాకైతే బాధగానే ఉంది. ఎందుకంటే ఒక మహిళగా మీరు స్ట్రాంగ్ ఉమెన్, మీరు ఒక కమిట్మెంట్ వ్యక్తి నాకు తెలుసు. కాకపోతే మీలో ఒక స్వార్థం ఉంటుంది, ఎవరు ఎదగొద్దు, నేను మాత్రమే ఎదగాలి. అదొక్కటి తీసి మీరు కొంచెం పక్కన పెట్టేసి మీరు పార్టీ పెట్టుకోండి. పార్టీ పరంగా మీరు డెవలప్ అవుతారు. మీ దగ్గర డబ్బు ఉంది, హోదా ఉంది, మాట్లాడే భావం ఉంది, మీలో అన్నీ ఉన్నాయి. కాబట్టి ఒకటే చెప్తున్నాం, జాగృతిని అవసరాల కోసం వాడుకొని జాగృతిని అవసరాల కోసం పక్కన పెట్టడం అనేది కరెక్ట్ కాదు. మీరు ఏ జాగృతి నుంచి అయితే చట్టసభలకు వెళ్ళిండ్రో అదే జాగృతి మళ్ళీ మిమ్మల్ని మీకు ఏ స్థానంలో ఉన్నారో ఆ స్థానానికి తీసుకొచ్చింది. నేను అనేది ఏంటంటే పదవులు అనేది శాశ్వతం కాదు. కేసీఆర్ కుటుంబానికి తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాల అవకాశం ఇస్తే మహిళలకు 5 సంవత్సరాలల్లో ఒక్కరికి అవకాశం రాలే. మీరు గ్రేట్. మీరు ఒక మహిళగా ఒక ఎంపీ పార్లమెంటు సభ్యురాల్లాగా ఉన్నారంటే అది చరిత్రలో నిలిచిపోతుంది. అంత అవకాశం ఇచ్చిన తర్వాత నన్ను ముందుకు పోనీయలేదు, నన్ను స్వేచ్ఛతో నన్ను తొక్కేసిరంటే ఎవరు తొక్కేసింది? కాంగ్రెస్ పార్టీ కాదు, మీ తల్లిదండ్రులు, మీ తండ్రి, మీ అన్న తొక్కేశారు. అది అక్కడ వెళ్ళి కొట్లాడుకో. తెలంగాణ ప్రజలు మీకు ఇస్తే పదవుల కోసం మీరు కొట్లాడుకొని మీరు కొట్లాడుకొని ఆస్తుల పంపకాల విషయాలలో అంటున్నారు. దేనికి ఆత్మగౌరవం? మీ ఆత్మగౌరవం మీ దగ్గరనే ఉందమ్మా. ఎవ్వరు మనకు ఆత్మగౌరవం ఎవ్వరు ఇవ్వరు. మన ఆత్మగౌరవం మన దగ్గరనే ఉంటుంది. మేము అనేది ఏంటంటే తెలంగాణ జాగృతి నుంచే మీరు ఇక్కడ కేసీఆర్ బిడ్డ కన్నా ఎక్కువ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు అంటే చాలా రెస్పెక్ట్ ఉమెన్లో. ఆ ఉమెన్ని మీకు ఈరోజు ఎంత సపోర్ట్ చేసి పార్లమెంట్కి పంపించింది. తెలంగాణ జాగృతి అంటే ఒక బతుకమ్మ అంటే జాగృతిని కూడా నువ్వు సాంప్రదాయాల కోసం పుట్టిన జాగృతి సంస్థను రాజకీయం చేసినావు, కూని చేసినావు. నమ్ముకున్న 200-300 మంది పిల్లల్ని ఆగం చేసినావు. అందులో నేను కూడా మీ బాధితురాలని. అయినా నేను ఏనాడు బాధపడలేదు. నాలో ధైర్యం ఉంది, నాలో శక్తి ఉంది, నేను కూడా శక్తిలాగా ఎదుగుతాను. నీకు ఆ రోజు చెప్పి బయటకు వచ్చిన. ఇవాళ నాకంటూ నేను ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నా. అట్ ద సేమ్ టైం మీ అడుగు జాడలనే నడిచిన కాబట్టి మీలాగే నేను కూడా ధైర్యంగా ముందుకెళ్ళినా. మన మనోభావం కోల్పోవద్దు, మన మనోభావాలు మన ఎంబడే ఉంటాయి. మీరు ఎందుకు ఏడవాలి? ఎందుకంత అవసరం ఏముంది? ఎందుకు ఏడవాలంటే ఆమె ఒంటరిగా ఉంది ప్రస్తుతానికి, ఎవరు తోడలేరు. ఒక ధైర్యంతో ఇప్పుడు మీరేమంటున్నారో నాయనకి ఎవరు లేరని మీరు ఎట్లా అంటున్నారో, ప్రస్తుతానికి ఇప్పటివరకు మన కుటుంబంలో ఉండే ఒక పార్టీలో ఉన్న వ్యక్తి ఈరోజు సపరేట్గా స్వతంత్రంగా ఉంది కాబట్టి ఒక రకమైన. మీరు ఒక మాట ఏమంటున్నారు, ఎవరు లేకున్నా కూడా కేసీఆర్ బిడ్డనే ఆమె. ఆ బ్రాండ్ ఉంటుందండి. భలే గమ్మత్ చెప్తారు మీరు. 10 సంవత్సరాలు సీఎంగా చేసినాక కల్వకుంట్ల చంద్రశేఖరరావు బిడ్డ అనకపోతే ఆమెను ఇంకేమని అంటారా? కేటీఆర్ కల్వకుంట్ల తారక రామారావు కవిత వాళ్ళ అన్ననే. ఇవన్నీ డ్రామాలు వద్దు. నేను అనేది ఏంటంటే కవిత గారికి సూటిగా చెప్తున్నా, 100% మీరు రాజకీయాలకు గట్టిగా స్ట్రాంగ్గా ఉండండి. అట్ ద సేమ్ టైం మళ్ళీ గతంలో చేసినట్టు అట్లా చేయకండి. మిమ్మల్ని నమ్ముకొని జాగృతిలో కొంతమంది వ్యక్తులు వచ్చారు, మహిళలు, వాళ్ళ కుటుంబాలు ఉంటాయి. గతంలో ఉన్న వాళ్ళందరినీ ఆగం చేసినావు, పట్టించుకోలేదు. ఆగం చేసినావు అంటే పట్టించుకోకపోవడమే ఆగమయ్యింది. నువ్వు పట్టించుకొని సంస్థను అరే గౌరవప్రదంగా ఉంటే ఇవాళ మేము అసలు బయటకు వచ్చే వాళ్ళమే కాదు. కానీ మాకు మంచిదయింది, మీకు చెడు జరిగింది. మీరు అట్లా ఉపయోగించుకోలే ప్లాట్ఫామ్ని. ఇప్పుడు మళ్ళీ ప్లాట్ఫామ్ పెట్టి మళ్ళీ అందరు మహిళలను మమేకం చేస్తున్నారు. మళ్ళీ రేపు పార్టీ పెట్టి మళ్ళీ గొప్ప వాళ్ళు వచ్చిరనుకో వీళ్ళని పక్కకు తోయకండి. ఎందుకంటే దేవుడు క్షమించడు. నేను అనేది ఏంటంటే మీతో పాటు 10 మందిని చట్టసభలకు తీసుకురండి, చేయూతనివ్వండి. మనోధైర్యం భగవంతుడు ఇస్తాడు. మీకు చక్కగా భర్త అండగా ఉన్నారు, పిల్లలు అండగా ఉన్నారు. 100% తెలంగాణ ప్రజలు మీకు అండగా ఉంటారు. కాకపోతే మీరు ఒక చేసిన ఏంటంటే అధికారం ఉన్నప్పుడు మీ అయ్యేలాగే మీరు అహంకారంతో ఉన్నారు. జాగృతిలో ఉన్నప్పుడు మీరు మంచి పనులు చేస్తే బాగుండేది. అవకాశం ఇచ్చిన తర్వాత జాగృతి నుంచి మీకు అవకాశం ఇస్తే మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా చీప్ లిక్కర్ దందా చేసి నువ్వు ఎవరు చేయని పని చేసి జైలుకు పోయొచ్చినావు. అది కొంచెం మహిళల్లో ఉంది. మండలిలో మాట్లాడుతూ నేను వ్యక్తిగా ఇక బయటికి వెళ్తున్నాను, శక్తిగా తిరిగి ఇక్కడికి వస్తాను మాట్లాడారు. నిజంగా తెలంగాణ రాజకీయాల్లో కొత్త రాజకీయ పార్టీకి స్కోప్ ఉందా?
ప్రధాన రెండు జాతీయ పార్టీలు ఉన్నాయి, ఒక ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ ఉన్నది. ఇప్పుడున్న పరిస్థితుల్లో శక్తిగా మారేంత ఇప్పుడున్న 3 సంవత్సరాలు ఎన్నికలు జరిగితే ఎంతవరకు ప్రభావితం చూసే అవకాశం ఉంటుంది? ఒకటి సతీష్, ఇప్పుడు నేను అనేది ఏంటంటే రాజకీయాల మీద మనం అంచనాలు వేయలేము. పార్టీ పెట్టుకోవచ్చు, దానిదేముంది, ఎవరైనా పార్టీ పెడతారు, పార్టీ పెట్టొచ్చు, మస్తు పెట్టినాం వాళ్ళు. ఇప్పుడు షర్మిల పెట్టలేదా పార్టీ పెట్టి మళ్ళీ ఏదో ఒక పార్టీకి వచ్చిరు కదా. కాబట్టి నేను అనేది ఏంటంటే పార్టీ పెట్టుకోవచ్చు, మీరు స్టాండర్డ్గా ఉంటారా ఎట్లుంటారా అనేది అది మీ అంతర్గత విషయం. మీరు 100% ఒక మహిళగా నేను స్వాగతం పలుకుతున్నా. మీరు పార్టీ పెట్టండి, 10 మందిని మహిళలని మమేకం చేయండి. మళ్ళీ మీరు అదో ఇదో చేసి ఆ పార్టీ ఈ పార్టీ కాదు, మీరు శక్తులుగా తయారు చేయండి మీరే. అంటే మన జాగృతి వాళ్ళనే, మీరు జాగృతి వాళ్ళను, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న వ్యక్తులని, మంచి సమాజం మీద అవగాహన వ్యక్తులని మీరు ఒక చట్టసభలకు తీసుకురండి. మళ్ళీ ఇందులో నుంచి చేర్చుకొని వాళ్ళని చేసుకొని మళ్ళీ రాజకీయ పరిస్థితి మళ్ళీ అట్లనే అవుతుంది. ఎందుకంటే మీరు బాస్గా ఉండాలి, మీరు స్ట్రాంగ్గా ఉండాలి. ఒక ఉమెన్గా నేను కోరుకుంటున్నా, ఒక చెల్లెగా నేను కోరుకుంటున్నా, మీకు ధైర్యం ఇవ్వాలి దేవుడని. లక్ష్మీ నరసింహస్వామి ధైర్యం అయితే ఇస్తాడు, ఆయన మంచి ఆశీస్సులు ఉంటాయి. కానీ మీరు రియలైజేషన్ అయినా నాకు అనిపిస్తుంది, ఈ ఒక్కటి సతీష్, తప్పు అందరు చేస్తారు, తప్పు చేయనడు ఎవ్వడు ఉండడు. ఆ తప్పు చేసినోడు రియలైజ్ అయినోడు చాలా గొప్పోడు. అది రియలైజేషన్ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే తనతో కలిసి పనిచేసిన కాబట్టి తన వ్యక్తిత్వం తెలుసు. డబ్బు ఆమెను ఆ స్థాయికి తీసుకొచ్చింది. డబ్బు లేనప్పుడు అందరితో బాగానే ఉంది. డబ్బు వచ్చిన తర్వాత అహంకారం వస్తుంది, మనిషికి గర్వం వస్తుంది. అది రాకూడదు మనిషిలో. పదవి ఉన్నప్పుడు ఒకటేలాగా ఉండాలి. పదవి ఉన్నప్పుడు ఎవరు కనిపించారు? వీళ్ళు ఎవరు కనిపించలే వీళ్ళకు. పదవి అయిన తర్వాత ఇప్పుడు అందరు మళ్ళీ అదే జాగ్రత్త, మళ్ళీ ఊరు పోయి అడుక్కుంటున్నాం ఇప్పుడు మనం. ఎందుకంటే అడుక్కోవడం, మంచి ఫేమ్లో ఉన్నారు మీరు, ఎంత ఫేమ్లో ఉన్నారో అంత ప్రజలలో దిగజారిపోయారు. ఒక చీప్ లిక్కర్ దందా చేసి, ఇంకా మంచి దందాలు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ చేసి, ఇంకేదైనా చేసి, ఇంకేమైనా చేసినా అంతగా ప్రజలు ప్రభావితం చూపించే వాళ్ళు కారు ఇవాళ. ఎందుకంటే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. కానీ రాబోయే రోజులలో ఆ ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనేది అక్కడున్న స్థానిక ఉన్న సమస్యల పైన, అక్కడున్న నాయకుల వల్ల, అక్కడున్న జనాల మీద బట్టి ఉంటుంది. కానీ మనమే చెప్పలేం. కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు కూడా చాలా విమర్శలు ఉన్నాయి, ఇది సాధ్యమా ఇది కాదు అన్నట్టు విమర్శలు వచ్చాయి. ఇప్పుడు కవిత పార్టీ పెట్టబోతున్నప్పుడు కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఎందుకు బయటకు వచ్చింది, ఆమె లేవనెత్తే అంశాలు కూడా ఇంకా కొన్ని క్వశ్చన్ మార్క్గా ఉన్నాయి. ఈ స్కామ్ విషయం అయితే, కొన్ని కేసులు అయితే, అలాగే ఎందుకు ఇన్ని రోజులు నిలదీయలేదని చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలన్నింటినీ దిగమింగుకొని దాటుకొని ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్ని తన వైపు, పార్టీ వైపు తిప్పుకునే ఆస్కారం ఉంటుందా? ప్రజలని ఎవ్వరు కొనలేరు, ప్రజల మనసులను దోచుకోవాలంతే. ఆ మనసుని మంచి దారిలో దోచుకోవాలి. కానీ డబ్బులు ఇచ్చి దోచుకోవడం అనేది, డబ్బులు ఇచ్చి కాదు, నెగిటివ్ నుండి పాజిటివ్ కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే ఆమె చేసే మంచి పనులు, ఇంకా టైం ఉంది కదా, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. నిజంగా ఆమె కష్టపడాలి. నేను ఇలా కాదు, నేను ఇలా ఉంటా చూడండి అని చెప్పేసి ప్రజలను నమ్మియడం కాదు, నమ్మించే పనులు చేయాలి. నమ్మియడం ఏముంది, మమ్మల్నో దీంట్ల మీద కూర్చొని నమ్మిస్తుండొచ్చు మనం, కానీ అవకాశం ఇచ్చిర్రు. నేను ఏం చెప్తున్నా, నిజామాబాద్లో ఎంపీగా ఓడిపోయినాక మళ్ళీ అక్కడి నుంచి ఎందుకు పోటీ చేయలే? ఎందుకు వాళ్ళని వదిలిపెట్టిండ్రు? అంటే ఓడిపోతే ఇక మీరు ప్రజలకి వెళ్ళరా? అంటే మీరు ఓడిపోతే ప్రజల మనిషి కాదా? మీరు లీడర్ అన్నారు కదా దాన్ని. మీకు ఏం కావాలని వచ్చారు బయటికి? ఓడిపోయినావు, ఇక్కడ పడేసుకున్నావు, ఇక్కడే వెతుక్కో. ఈడ పడేసి గాడ వెతుకుంటే ఏమొస్తుంది? ప్రజలతో ఉంటే ఇలా ప్రజలతో మమేకమయ్యేదానివి. జైలుకు వయసు వచ్చినాక 4 రోజులు ఇంట్లో ఉండేది ఉండే, ఏమి నష్టం జరిగింది? ఎవడు వెళ్ళిపోమన్నాడు బీఆర్ఎస్ల నుంచి? మీ కుటుంబాలు ఏం లేకొట్లే, నువ్వు ఒక శక్తిగా ఎదగాలని బయటకు వచ్చినావు. అది మీ అంతర్గత విషయం అనుకోండి, మాకు సంబంధం లేదు. ఎందుకంటే కేసీఆర్ గారు అడుగుజాడల్లో ఉంటే మా బాగుండేది. ఇప్పుడు సొంతంగా పార్టీ అంటే చాలా కష్టం. ఏమీలు పార్టీలు పెట్టి కాలగర్భంలో కలిసిపోయిండు. కాకపోతే ఈమెకు శక్తిలాగా నేను చేస్తా అంటుందంటే కమిట్మెంట్ అయితే ఉంటుంది. ఆ విషయంలో నేను చెప్పగలుగుతాను, ఒక గట్టి సంకల్పం అయితే ఉంటుంది ఏదైనా. ఎందుకంటే ఏదో సందర్భంలో ఒక 4 years ఏమో ఏదో మొక్కుకుందామే, మొక్కుకున్నప్పుడు 4 years అన్నం తిననన్నది, చపాతి కర్రీస్ అన్నీ, కానీ తినలేదు. రైస్ అనేది తిననని మొక్కుకుంది. నేను చాలా, అంటే నాకు తెలిసిన వరకు చెప్తున్నాను. అన్నం తినకుండా ఎట్లుంటుంది చెప్పు, మనం అన్ని తింటుంది అంటే అదొక మొక్కు. సరే అన్నం తినకుండా ఉండొచ్చు, దాంట్లో ఏం లేదు. కానీ పొరపాటున కూడా మనం తొందరగా ఏదైనా తినడానికి ప్రయత్నం చేస్తాం కదా, అంటే అప్పుడు అనిపించింది. కాకపోతే అవకాశం వచ్చింది, పొడగొట్టుకుంది. మనిషి మారిన తర్వాత ఇంకా అంత గొప్ప వాళ్ళు ఇంకెవరు ఉండరండి. మార్పు రావాలని కోరుకుందాము, స్వాగతిద్దాం ఒక చెల్లెగా. మీరైనా మేమైనా తెలంగాణ ప్రజలైనా ఏడవడం అనేది బాలేదు, ఏడవకండి. ఎందుకంటే మీకు ఏం జరగలేదండి. ఇవన్నీ కూడా
రేపు మీరు ముందుకెళ్ళడానికి ఒక ఆయుధాలు అంతే. సరే, పశ్చాత్తాపము కనిపిస్తుంది మీలో. అయితే ఆ పశ్చాత్తాపం నేను గతంలో తప్పు చేశాను, నా జాగృతి వాళ్ళు మళ్ళీ నా దగ్గరికి రండి, నేనేదో ఇకపై అలాంటి సమస్య రాదు, ఇప్పుడు మీ సహాయం నాకు కావాలని కూడా సందేమా నువ్వు మాతో ఉంటే బాగుంటుంది, నువ్వు నాతో చేయగలిగితే బాగుంటుంది, నీ అవసరం నాకు ఉందంటే ఏం చెప్తాను? నాకు 100% అమ్మ తెలంగాణ సోనియమ్మ ఇచ్చింది. నాకు హ్యాపీగా స్వేచ్ఛ కోరుకున్నా నేను, భావజాలం. ఓకే. నాకు కాంగ్రెస్ పార్టీ అన్ని ఇచ్చింది. నాకు రాగానే స్పోక్స్ పర్సన్ ఇచ్చింది, పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఇచ్చింది, జనరల్ సెక్రటరీ ఇచ్చింది, ఒక జిల్లాకు అబ్జర్వర్ ఇచ్చింది, ఒక జిల్లాకు కోఆర్డినేటర్ ఇచ్చింది. చాలండి, ఈ జన్మకి ఇంకేం కావాలి? ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింది. నాకు ఇక్కడ ఏం తక్కువైందని కవిత దగ్గర పోతా నేను? కవిత రాజకీయాలలో ఉండాలని కోరుకుంటా, కానీ ఆమె వెంబడి నేను ఉండను. నాకు ఇక్కడ ఏదైనా నాకు తక్కువైందని నేను చెప్పట్లేదు. నాకు 12 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ నాకు ఒక స్వేచ్ఛనిచ్చి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక మంచి మెసేజ్ని ఇచ్చుకుంటూ ప్రజలలో మమైకమవుతూ ఉన్నా. ప్రతిపక్షంలో 10 ఏళ్ళు ఉన్నా నేను, అధికారంలో 2 ఏళ్ళే, ప్రతి విషయం ఎండగట్టిన. కాబట్టి అంత మంచి అవకాశం ఉన్నాక మళ్ళీ ఇంకో పార్టీకి పోవాల్సిన అవసరం ఏమని చెప్పండి? నేను అదే చెప్తున్నా, రాజకీయాలు ఎవరికి శాశ్వతం కాదండి. ఇలా కేసీఆర్ కుటుంబాన్ని చూసే చెప్పొచ్చు. నేను అనేది ఏంటంటే, ఒక బాధ ఏంటంటే, ఒక ఉద్యమకారుడుగా తండ్రి బతుకున్నప్పుడే ఇవన్నీ ఆయన చూడాల్సి వస్తుందంటే లోపల సగం చచ్చిపోయాడండి ఆయన. ఎందుకండి ఈ పదవుల కోసం కుటుంబాలను ఎందుకు అది చేసుకుంటున్నారని నా బాధ. పదవులు ఇంత ఉంటుందా నాకు తెలియదు. పదవులు చూస్తే తెలిసేది మీకు, అంటే లోపలికి పోలేక మీరు, ఆ పవర్ అలాంటిది కదా. వద్దు తమ్మి, ఇట్లా కుటుంబాలను బంధుత్వాలను వదిలేసుకొని మనం అది చేసుకొని బాధపడుతూ వద్దు. ఎంజాయ్ చేసుకుంటూ పదవులు అనుభవిద్దాం. పదవులు అనుభవించడం అంటే అట్లా కాదు, పదవి వస్తే ఒక బాధ్యతగా ఉండాలి. బాధ్యతతో పాటు ఎంజాయ్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకు స్వామి భయంతో బాధతోని టెన్షన్తో నిద్ర కూడా పట్టదు. నువ్వు మంచిగుంటేనే కదా మనం ఏదైనా చేస్తాం. హ్యాపీగా ఉన్నాం అబ్బా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. ఇక్కడ మా మహేష్ అన్న, రేవంత్ రెడ్డి గారు, నాకు నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీలో అందరు బాగా చూసుకుంటారు. నిజంగా చెప్తున్నాను. ఎవ్వరు కూడా ఇప్పటివరకు కూడా సొంతం చెల్లెలాగా చూసుకొని అందరం బాగుంటాం. కవిత వెనుక కాంగ్రెస్ పార్టీ ఉన్నది, ఆ ధైర్యంతోనే ఆమె బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తుంది. ఆమె టార్గెట్ బీఆర్ఎస్, రేవంత్ రెడ్డి టార్గెట్ కేసీఆర్ బీఆర్ఎస్. కాబట్టి వెనుక ఉండి సీఎం కానీ కాంగ్రెస్ కానీ నడిపిస్తున్నారు అనేది ఒక విమర్శ. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను విడదీసి, కుటుంబం నుంచి విడదీసి రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం అండి? రేవంత్ రెడ్డి గారి కవితతో ఏం లాభం వస్తుంది? నష్టమే తప్ప. ఇప్పుడు ఆమె చేసిన దాంట్లకు, ఆమె ఉన్న దాంట్లకి, ఇప్పుడు వద్దన్నా దంద చేసే, వద్దంటే కుటుంబాల బంధాలను తెంపుకొని బయటకు వస్తుంది. ఇన్ని చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాక రేవంత్ రెడ్డి గారిని ఎదిరించదాన్ని ఏముంది? సోనియమ్మకి ఎదురు తిరగదాని ఏముంది? నేను అనేది ఏంటంటే, తన ప్లాట్ఫామ్ సింగిల్గా ఎదగనియండి. మా వెనుక రేవంత్ రెడ్డి గారు ఉన్నారా, ఇంకెవరైనా మాకేం అవసరం? కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి అసలు అవసరం కూడా లేదు. కాంగ్రెస్ పార్టీకి మాలాంటి వాళ్ళను ప్రజాస్వామ్యంలో వస్తా అంటే ఆహ్వానిస్తారు తప్ప, కవిత గారు కాంగ్రెస్ పార్టీలో ఒక సాధారణ కార్యకర్తలాగా వస్తే ఆలోచిస్తామేమో కానీ మాకు పదవులు కావాలి, మేము ఇది కేసీఆర్ బిడ్డలాగానే ఎందుకు ఉంటుంది? ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి కవిత రావచ్చేమో, గతంలో దానం నాగేంద్ర వస్తాడనుకున్నాను, వచ్చాడు, కడియం శ్రీహరి వస్తాడనుకుని వచ్చాడు, పార్టీలో చేరారు, అలాగే కవిత కూడా కాంగ్రెస్లో చేరొచ్చు అని చెప్పారు. నిజంగా దీనికి ఏం చెప్తారు? కవిత గారు కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది అంటే అది పిసిసి గారు, రేవంత్ రెడ్డి గారు అధిష్టానం చూసుకుంటుంది. ఎందుకంటే నా స్థాయి అది కాదు. ఎందుకంటే ఒక కల్వకుంట్ల చంద్రశేఖరరావు బిడ్డ కాంగ్రెస్ పార్టీలోకి వస్తుంది, చేర్చుకుంటుందంటే జనరల్ సెక్రటరీగా నా పని కాదు. నేను మాట్లాడే అర్హత కూడా నాకు లేదు. నేను పార్టీ గైడ్లైన్స్ ప్రకారమే మాట్లాడతా. ఆమె వస్తుంది అంటే కాంగ్రెస్ పెద్దలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుకుంటారు. అసలు ఆమె డిమాండ్స్ ఏంది, ఆమె ఏంటి, ఆమె ఏం చేయాలనుకుంటున్నది, విధి విధానాలు అనేది అధిష్టానం చూసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీకి ఏ స్థాయి ఇచ్చింది, ఏమి మాట్లాడమంటుంది, అదే ప్రజలలోకి తీసుకుపోతుంది. పార్టీ సిద్ధాంతాల కోసం సంధ్యారెడ్డి ఒక జనరల్ సెక్రటరీగా పనిచేస్తుంది. వ్యక్తిగత సిద్ధాంతాలను ఎప్పుడు కూడా సంధ్యారెడ్డి మాట్లాడదు. పార్టీ గైడ్లైన్స్ ప్రకారంగానే ప్రతిదీ ముందుకు పోతుంది. వ్యక్తిగా కవిత భవిష్యత్తులో రాజకీయ శక్తిగా తెలంగాణ మారుతుందా? ప్రజల మీద ఉంది, మనం చెప్పడానికి ఉండదు. ఆమె మారితే ప్రజలు మారుతారు. ఫస్ట్ ఆమె మారాలి కదా. నాకైతే పశ్చాత్తాపం పడుతుంది, మార్పు వస్తుంది అని, ఆమెలో మార్పు వచ్చింది అని అనుకుంటున్నా 90%. ఎందుకంటే కళ్ళల్లో బాధ, ఏడుపు వేరుంటుంది, బాధ వేరుంటుంది.
ఒక ఒక అక్కగా ఒక బిడ్డలు గల తల్లిగా నేను చూసా. బిడ్డల మీద చెప్పినప్పుడు కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. మీరు ఎమోషన్ అవుతున్నారు ఇప్పుడు. అంటే బిడ్డల మీద చేస్తున్నప్పుడు బాధ అనిపించింది. నా పిల్లల మీద అన్నప్పుడు మాట తడబడింది. ఎవరికైనా బిడ్డలే కదా, కాబట్టి కొంచెం అనిపిస్తుంది. అంటే బిడ్డల మీద మనం రాజకీయాలు చేయాల్సి అంత అవసరం ఏముంది, ఒక తనతో ఉన్నాం కాబట్టి బాధ అనిపించింది అంతే, వేరే ఏం లేదు. కానీ జాగృతిలో కూడా ఒకవేళ మాలాంటి వాళ్ళను కాపాడుకుంటే ఈ రోజు ఈ సమస్య వచ్చేదా అని అస్సలు కాదండి. ఒకవేళ మేము తనకి మాకు కవచకుండం లాగా ఉండేవాళ్ళం. తను ఒక్క మిస్టేక్ చేసింది ఏంటంటే జాగృతి వాళ్ళని పట్టించుకోకపోవడం. ఇలా ఒక శక్తిగా మేమే నిలబెట్టేవాళ్ళం. మేము అందరం కలుసుకొని ఇవాళ ఆమెకు పార్లమెంట్కి పంపించాం. అది వాస్తవం, తనని కూడా అడగండి. జాగృతి వాళ్ళని రూపాయి లేకుండా అందరము మా పైసలు మేము పెట్టుకొని మా సద్దులు మేము తీసుకొని పోయి 2 నెలలు పనిచేసి చట్టసభలకు పంపిస్తే మమ్మల్ని అందరిని బయటకు పంపించింది. అదొకటి బాధ. ఇంకా అలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా ఇప్పుడు ఎవరైతే జాగృతిలో ఉన్నారో వాళ్ళని కూడా మీరు కరెక్ట్ చూసుకోమని నేను సూచిస్తున్నా. అక్కడ ఉన్న మహిళలు కూడా సోదరిమణులు, వాళ్ళు కూడా పాపం కుటుంబాలు ఆధారపడి ఉంటాయి కాబట్టి ఇకనైనా వాళ్ళకి చేయకండి, అలా మంచిగా చూసుకోండి, ఒక శక్తిగా ఎదగండి, మీరు ఏడవకండి. ఆడబిడ్డ ఏడిస్తే తెలంగాణ రాష్ట్రానికి మంచిది కాదు. ఎందుకంటే ఎవరైనా కాదు, ఏడుపు అనేది మీరు ఏడుస్తుంటే కూడా దాన్ని ట్రోల్ చేస్తున్నారు. కానీ ఒక ఆడకూతురుగా స్ట్రాంగ్ ఉండండి, మీరు ఒక స్ట్రాంగ్ ఉమెన్గా ఉండాలి, 10 మందికి ఇన్స్పిరేషన్గా ఉండాలి. కవితక్క, డోంట్ క్రై ప్లీజ్. థ్యాంక్ యూ. మొత్తంగా ఎమ్మెల్సీ కవిత దయచేసి ఏడవద్దు. సరే పశ్చాత్తాపం కనిపిస్తుంది, కానీ ఒక వ్యక్తి శక్తిగా మారాలంటే చాలా ఆత్మవిశ్వాసం అవసరం తప్ప ఇలా ఏడవడం ద్వారా శక్తిని తగ్గించుకోవద్దు. ఎవరైనా పార్టీ పెట్టవచ్చు, కానీ అది ప్రజలు అంతిమంగా నిర్ణయం తీసుకునే. తెలంగాణలో తప్పకుండా ప్రజలు స్వీకరిస్తే, ప్రజలు ఆదరిస్తే ఎవరైనా హీరోలు కావచ్చు, ఎంత పెద్దవాళ్ళైనా జీరోలు కావచ్చు. జాగృతి గతంలో మాలాంటి వాళ్ళని కూడా జాగృతి తీసేసినప్పుడు చాలామంది ఇబ్బంది పడ్డారు, కానీ అలాంటి పరిస్థితి రావద్దు. నియంతలాగా కాకుండా తనతో పాటు చాలామందిని కూడా చట్టసభల్లోకి తీసుకెళ్లేలాగా ఆ ఆలోచన మారితే మాత్రం తప్పకుండా ఆమె రాజకీయంగా చాలా ముందడుగైతే పడుతుంది. కవితలో ఆ మార్పు కనిపిస్తుంది. తప్పకుండా రాజకీయ పార్టీ పెట్టినా ఎవరినైనా స్వాగతించాల్సిందే, ప్రజలే అంతిమంగా నిర్ణయిస్తారని కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి గారు అయితే మాత్రం కొత్త పార్టీ పెట్టబోతున్న నేపథ్యంలో జాగృతి కవిత గారితో ఉన్న సాన్నిహిత్యం, ఒకప్పుడు పనిచేసిన యొక్క అనుభవంతో కూడా వారు చెప్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. మరి చూడాలి రాష్ట్ర రాజకీయాల్లో మరి కవిత ఎలాంటి సంచలనాలు చేయబోతుంది, మరి ప్రజలు ఎట్లా స్వీకరిస్తారో భవిష్యత్తులో తెలిసే అవకాశం ఉంది. చూస్తూనే ఉండండి దిశ టీవీ.